హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. చూస్తున్నారుగా ఈ వీడియోలో మంచి చింత చిగురు కనబడతా ఉంది, లేలేత చింత చిగురు. అరే మీరు చింత చిగురు అని కొట్టిపోయకండి, తేలికగా తీసుకోకండి. ఈ మధ్యకాలంలో చింత చిగురు దొరకడం లేదు. ఎందుకంటే తాతమ్మలు నానమ్మలు మనకు ఎప్పటి కాలం బాపమ్మల కాలం నుండి కూడా మనం చింత చిగురు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి రెసిపీ అనమాట. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం చింత చిగురుని కొట్టేస్తున్నాము. ఇక్కడ చూసాం ఈ మధ్యకాలంలో కిలో చింత చిగురు దాదాపు 400 నుంచి 600 కిలో అమ్ముతున్నారు మనకి నగరాల్లో ఎక్కడ చూసినా కూడా. కా ఇలాంటి చింత చిగురులో చాలా పోషకాలు ఉంటాయి, మినరల్స్, కాల్షియం మరియు ఐరన్, పొటాషియం అలాంటివి అన్నీ ఉంటాయి. మనకి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. మనకు విలేజ్ నుండి కూడా పట్టణాల వరకు కూడా అందరూ కూడా చింత చిగురుతో పప్పు కానీ లేదా నాన్ వెజ్ చేసుకునే అలవాటు ఉంది. ఆ రకంగా చింత చిగురు మన ఆహార అలవాటులో ఒక భాగంగా ఉంది. చింత చిగురుతోని పప్పు కానీ మటన్, చికెన్, ఈ ఆకులు కలిపి చేసుకుంటుంటారు. మంచి ఆరోగ్యం రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు ఈ చింత చెట్లు కనుమరుగైపోతున్నాయి. తద్వారా ఈ చింత చిగురు కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది, చింతపండుతో పాటు ఎలాగో. కాబట్టి ఈ చింత చెట్లను మనం కాపాడుకుందాం, చింత చెట్లను మనం ఎంకరేజ్ చేద్దాం, కొట్టకుండా ఉండండి. కోతల బెడద రకరకాల కారణాల వల్ల మనం చెట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి అందరికీ చెప్పింది ఫ్రెండ్స్, మీరందరూ కూడా మనము చింత చెట్లను కాపాడుకుందాం. చింత చిగురు మరియు చింతపండు రకరకాల రెసిపీని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.